కనీసం చర్చించకుండా ఎవరికి దోస్తేవాడు కుల పేరు పెట్టుకొని మమ్మల్ని అవకాశవాద రాజకీయాల కోసము మా పర్మిషన్ కూడా తీసుకోకుండా మమ్మల్ని తీసుకొని వాళ్ళ కాళ్ళ కింద పెట్టే అధికారము ఎవ్వడికి లేదు. ఒకవేళ వాళ్ళు ఉద్యమంలో ఉంటే మేము ఎంఆర్పిఎస్ లో పనిచేసి ఏబిసిడి వర్గీకరణ చేసి నా జాతి బిడ్డలకు న్యాయం చేసి అట్లాగే మా మాల సోదరులు నాకు 2 కళ్ళు ఏ రోజు కూడా ఎంఆర్పిఎస్ లో పనిచేసి నేను 2 రాష్ట్రాలకు మంత్రిగా చేసినా నా అన్నదమ్ములను విడగొట్టాలని ఎవరన్నా ప్రయత్నం చేసినా దానికి ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, ఉషా మెహ్రా కమిటీ దగ్గర నుంచి ఒక కమిటీలను వేసి పంపించడం జరిగింది. ఆ కమిటీ లోపల ఆ రోజున్న ప్రధానమంత్రి గారు మమ్మల్ని మీటింగ్ పిలిచినప్పుడు ఇదే కృష్ణ మాదిగ కాదు, ఇదే డొక్క వరప్రసాద్ గారు, మాలికి వరప్రసాద్ గారు, మేమంతా ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళము. పార్టీలకు అతీతంగా మేము ఎందుకు సపోర్ట్ చేశామంటే జాతి యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళం మేమిద్దరం అన్నదమ్ముళ్ళమే తప్ప మా మధ్యలో భేదాలు లేవు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల ఉంది అనడానికి నిదర్శనం ఇద్దరమ్మ వచ్చిన తర్వాతనే వెట్టి చాకిరి వ్యవస్థ దగ్గర నుంచి అసైన్మెంట్ ల్యాండ్లు కూడా ఇచ్చి మాకు ఒక సోషల్ గా ఒక స్టేటస్ ఇచ్చిన మహా పార్టీ, మహా తల్లి. మాకు జీవితకాలం ఉన్నంత వరకు అంబేద్కర్ ఆశయాలనే గాని, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళని గాని, సావిత్రిబాయి గారి లాంటి వాళ్ళ లక్ష్యాలను గాని సరిగ్గా తీసుకుపోయే ఏకైక పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తా ఉంటామంటున్నారు. ఇప్పుడు దేశమంతా కూడా ప్రజల యొక్క ఆశీర్వాదము. దొంగలను నమ్మితే అక్కడ కేడీ అయిన మోడీ, ఇక్కడ కేసీఆర్, ఈ అక్కడ దేశం దోసుకుంటే ఇక్కడ రాష్ట్రాన్ని మరి దోచుకున్నప్పుడు మా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఐక్యమయ్యి వీళ్ళు చేసిన మోసానికి మరి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్ను ఫామ్ హౌస్ పంపిస్తానన్నాడు. అలాగే పంపించడం జరిగింది. నెక్స్ట్ నా టార్గెట్ మరి ఇప్పుడు ఏంటంటే మోడీకు హటావో, దేశ్ కు బచావో. మీరు కనుక ఒకసారి మీరు సోషల్ మీడియాలో నేను ఒక క్లిప్పింగ్ మీకు అందరూ పంపిస్తా, దయచేసి అది పంపిస్తాను చూడండి. ఆ క్లిప్పింగ్ ఏంటంటే ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పంజాబ్, హర్యానా లాంటి నార్త్ దేశాల్లో ఒక 5-6 రాష్ట్రాల లోపల రైతులని వ్యతిరేకత ఎదుర్కొని ఈ రోజు వాళ్ళ జెండాలు కనబడితే ఆ జెండాలను పీకి అందులో ఉన్న లాఠీలను తీసుకొని మోడీని వాళ్ళు ఈ ఊర్లలో ఈ బీజేపీ జెండా కనబడితే మీ పని చేస్తామని తరిమి తెచ్చి కొడుతున్నారంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంది. కానీ ప్రచారాన్ని కూడా ఎంత బాగా వాడుకుంటున్నాడు ఈ మోడీ. ఈ రోజు మా కృష్ణమార్గ గురించి నేను ప్రత్యేకంగా ఒక సోదరిగా ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో ఉన్న దళితులందరికీ అండగా ఉండాలనే లెవెల్లో నా కుటుంబాన్ని, నా ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన నేను తర్వాత తెలుగుదేశంలో ఉన్నప్పుడు అది పార్టీ ఏమైనా సరే నా జాతి కోసము ఏబిసిడి వర్గీకరణ చేసి ఆ రోజు ఫలితాలను ఇవ్వడం జరిగింది. సరే ఆ రోజున్న రకంగా మళ్ళీ మా తమ్ముళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ నేను ఈ రోజు మీడియా ముఖంగా ఒక చిన్న ఉదాహరణ, కృష్ణ మాదిగల మీద ధైర్యం ఉంటూ మీరు అడగగలరు ఈ సాక్ష్యాన్ని. నేను మన్మోహన్ సింగ్ గారు ఒక మీటింగ్ లో నేను వెళ్ళిన రోజు డొక్క వరప్రసాద్, నేను మన రాష్ట్రం నుంచి మరి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని పంపించినప్పుడు అప్పుడు జరిగిన సంఘటన ఇది. ఈయన డొక్క వరప్రసాద్ గారు ఇంత పెద్ద లిస్ట్ రాసుకున్నాడు, అది ఇంగ్లీష్ లో చదివాడు. మా కృష్ణమాదిగకి నా ఇంగ్లీషు, నా హిందీ లాంగ్వేజ్ రాదు కాబట్టి డొక్క మాణిక్ ప్రసాద్ గారికి వారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు దాని యొక్క భావాన్ని విన్న తర్వాత ఆయన ఏమి భావాన్ని వ్యక్తం చేయలేదు ఆయన. ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పతనం అనుకోవాలి. ఒక ఆర్థికవేత్తగా ఈ దేశాన్ని సమగ్రతను కాపాడిన వ్యక్తిగా, అనుభవమైన వ్యక్తిగా అతను ఉన్నప్పుడు నేను చొరవ తీసుకొని ఆయనను ఆపడం జరిగింది. వాళ్ళు గుండెల మీద చేసుకుని కృష్ణమాదిగని అడగండి. నేను ఆపడం జరిగి ప్రధానిజీ ముझे 2 మినిట్ టైం దీజీ అన్నాను. అప్పుడు ఆయన నిలబడిపోయాడు. ఆయన సత్యంగా చెప్తున్నాను, నా మాదిగ జాతి మీద ఒట్టేసి చెప్తున్నాను ఒక ఆడబిడ్డగా. నేను అని ఆపడం వల్ల ఆయనకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. प्रधानी जी, ये हमारा घर का मामला है, छोटा सा इश्यू है. मतलब हमारा घर में माँ जिसके पास उसका खाना इतना ही रहता है, 2 बच्चे रहते हैं लड़के, उसमें एक बड़ा बच्चा दुबला रहता है, छोटा बच्चा मोटा रहता है.
तब माँ क्या करती है, जो 250 बच्चे खाने वालों को बचपन में वो खाना ज्यादा छोटा भाई को देता है। फिर मगर बाद में बड़ा होने के बाद, बड़े बड़े बन जाने के बाद, माँ मुझे भी भूख लग रहा है, मुझे थोड़ा ज्यादा दे दो माँ, वो इतना साल तक मैं नहीं खाया ना, अभी मेरा ये खाने का लायक हो गया हूँ, मुझे दी मम्मी मुझे खाना डालिए बोलो तो मम्मी समझाती है छोटा बच्चा को। मम्मी का मतलब वहां पर राष्ट्र है, वो खाने का मतलब ये है रिजर्वेशन है, रिजर्वेशन बढ़ता नहीं वो खाना है। तब मम्मी समझाती है, उन लोगों को बोलती है बेटा इतना तक हमारे पास खाना इतना ही है, मगर आप दोनों बांट के अभी खा लो। तो मतलब ఆంధ్రాలో మాల సోదరుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తెలంగాణలో మాదిగ సోదరుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది। రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడితే మన ఇంట్లో పంచాయతీ లాగా ఉంటుంది। ఏ हमारा घर का मामला है, ये इतना लंबा चौड़ा खींचने के नहीं, ये ఉషా మేరా కమిటీని వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది। మనకు అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు నన్ను ప్రత్యేకంగా ఆ టీంలో పంపించడం జరిగింది। సో ఇంత జరిగి ఇంత సింపుల్ సబ్జెక్ట్ ని మరి కృష్ణమాధవ గారు ఈ రోజు నా జాతి నా వెంట ఉంది నేనేం చెప్తే చేస్తానంటున్నాడు కదా। నువ్వు అవకాశవాద రాజకీయాలు తీసుకోకన్నా అన్నా, నువ్వు నిజంగా ఈ మాదిగ బిడ్డవు అయితే నిజంగా నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు చేస్తుంది కరెక్టా। ఈ రోజు ఈ మను సిద్ధాంతాలు పట్టుకొని కుల వ్యవస్థను పట్టుకొని మనము నరకయాతన పెట్టిన బీజేపీలో మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర వెంకయ్య నాయుడు కాళ్ళ దగ్గర వేసిన రోజు నేను ఢిల్లీలో ఏడడం జరిగింది। నేను ఎప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు। ఈయన తీసుకునే పాదాల దగ్గర పెట్టినప్పుడు నా ఆత్మను చంపేసుకున్నారు, మా జాతి చచ్చిపోయిందని ఆ రోజు ఏడ్చాను। తర్వాత కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈయన। ఆ తర్వాత మరి ఇన్నేళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేయలేదు, వాళ్ళు కమిటీ వేయలేదు అంటున్నా, మరి నువ్వేం చేశావు, నువ్వెక్కడున్నావు, నువ్వేం ప్రయోగం చేసుకున్నావు, ఏం చేసావు అనేది మాకు డౌట్ రాదా। నువ్వు చేయించడం కోసం చావా మరణం తెలంగాణ విషయంలో నిరాహార దీక్ష చేసావు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోలేదా? ఆ లెవెల్లో నీకు ఈ ఉద్యమాన్ని ఎందుకు తీసుకొని పోలేదు నువ్వు ఇప్పుడు వెళ్ళేసి నువ్వు బీజేపీకి వెళ్ళండి, బీజేపీకి వెయ్యండి, కాంగ్రెస్ ఊర్లలో తిరగనే కూడా చేస్తామంటే అన్న నేను చిన్నదాని నీ ముందు చెప్పకూడదు। నీవంత పెద్దోడు అయితే నా జాతంతా నీ వెనకాల ఉంటే నువ్వు ఎలక్షన్ లో పోటీ చేసావు కదన్నా, అప్పుడు నీ పరిస్థితి ఏందన్నా, నీకెన్ని ఓట్లు పడ్డాయన్నా కృష్ణన్న, ఎందుకన్నా నువ్వు ఎంతమందినన్నా మధ్య పెడతావు, నువ్వు ఏడ్చిన ఏడుపులో కూడా అర్థాలు ఉన్నాయి కదన్నా, ఎంత ఈజీగా ఏడ్చి నా జాతిని బలి చేస్తున్నావన్నా నువ్వు, ఇదే అన్నా నువ్వు చేసేది, ఇదేనా నువ్వు చేసేది న్యాయం మాకు। నువ్వు ఉద్యమంలో ఉంటే ప్రతి పార్టీలో మేమందరం నిన్ను గౌరవంగా నెత్తి మీద పెట్టుకున్నాం। ఈ రోజు నీ ఎంబడ తిరిగే పిల్లలు ఉద్యోగాలు లేవు, ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా తమ్ముళ్ళు నీకు? 10 ఏళ్ళు 20 ఏళ్ళు పిచ్చోళ్ళలాగా తిరుగుతా ఉన్నారు, వాళ్ళ మీద కేసులు ఏ రోజున తీపిచ్చావా? ఆ మాట మాట్లాడావా ఈ రోజున్నా? ఎన్ని గవర్నమెంట్ చుట్టూ తిరిగావు కదా నువ్వు, అందరూ నీకు తెలుసు కదా। ఈ మధ్య కాలంలో నేను చెప్తున్నా, ఢిల్లీలో నేను వెళ్ళాను చేవల్లె టికెట్ కోసం, నేను ఇక్కడ అప్లై చేసి అక్కడికి వెళ్ళిన రోజు కొప్పుల రాజు గారు మల్లు రవి గారితో ఇదే కృష్ణమాదికి అక్కడ కనిపించడం జరిగింది। ఈ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ చేసిన దాన్ని ఒక్క ఆడబిడ్డను నేను అక్కడే గల్ల పట్టుకున్నట్టు మాట్లాడాను, అన్నని కౌంటర్ పట్టుకుని, అన్న నువ్వు ఎవరెవరో పనిచేసిన చేయనోళ్ళ గురించి వాళ్ళ పేరు చెప్తున్నావే, ఇప్పుడు మోత్కుపల్లి నరసింహులు మా జాతి బిడ్డని గౌరవిస్తాం, నిన్న మొదటిదాకా కేసీఆర్ దగ్గర ఉన్నాడు, 4-5 రోజులు రాలేదు, ఇక్కడికి వస్తే ఆయన గొప్ప లీడర్ అంట, వాడిని నిలబడమనాలి నన్ను నిలబడమన్నాడు, చూసుకుందాం। థ్యాంక్ యూ సో మచ్। నేను మాట్లాడినప్పుడు మళ్ళీ మాట్లాడతాను, మీరు మళ్ళీ వద్దు అట్లా ఉండదు ఇక్కడ రూలు అట్లా